అందరూ అలా పూజకైతే సిద్ధమవుతారు. ఇంతలో అక్కడ ఉన్న జీవన అయితే పూజారి గారు నేనేం చేయాలి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ జీవన అలా అడిగేసరికి పూజారి గారు అయితే మరేం చేయలేక నువ్వు అక్కడ ఉన్న నీళ్ళని తీసుకుని వచ్చి శివయ్యకి అభిషేకం చేయాలమ్మా, బిందెలతో తీసుకుని రా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే సరే పూజారి గారు ఇప్పుడే నేను వెళ్ళి తీసుకుని వస్తానని చెప్పి అక్కడ ఉన్న బిందెని తీసుకొని జీవన అయితే అలా నీళ్ళు మోస్తూ ఉంటుంది. తనైతే చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ బిందెలతో నీళ్లు తెచ్చి శివయ్యకైతే అభిషేకం చేస్తూ ఉంటే అది చూసి హైమ జ్యోతి వాళ్ళైతే ఇలా అనుకుంటూ ఉంటారు. చూసావా జీవన, నీ కూతురికి నీ మీద ఎంత ప్రేమో, జీవన నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా చేస్తుంది చూడు అని చెప్పి హైమ జ్యోతితో అంటుంది. దాంతో జ్యోతి అయితే నిజమే అత్తయ్య గారు, నేనే చాలా అనుమానాలు పెట్టుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన మాత్రం అలా బిందులతో నీళ్ళు తెచ్చి శివయ్యకైతే అభిషేకం చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న యామిని అయితే ఇది ఎంతసేపు చేస్తుందో నేను చూస్తాను, దీనికి ఒళ్ళంతా బరువే అని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అలా మోసుకొని వస్తూ ఉండగా అక్కడ ఉన్న నీళ్ళ మీద కాలు వేసి తనైతే జారిపోయి పడిపోతుంది. పడిపోగానే అమ్మ అంటూ బిందు పడేసి గట్టిగా అరుస్తుంది. ఇక జీవన అలా పడిపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక జ్యోతి హైమ వాళ్ళైతే అమ్మ జీవన అంటూ పరిగెత్తుకుంటూ జీవన దగ్గరికి అయితే వస్తారు. జీవన అయితే అక్కడ జారిపోవడంతో పడిపోయి అక్కడ అలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ జీవన అంటూ జ్యోతి కూడా బాధపడుతూ పరిగెత్తుకుంటూ జీవన దగ్గరకు వస్తుంది. ఇక వాళ్ళంతా కూడా జీవన దగ్గరకు వచ్చి అమ్మ జీవన నీకేమైంది అని చెప్పి వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక జీవన అయితే లేవకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు. అత్తయ్య మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాం అత్తయ్య అని చెప్పి జ్యోతి హైమావతితో అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే అమ్మ నేను ఇప్పుడు ఎక్కడికి లేవలేను, నాకు కాలు చాలా నొప్పిగా ఉందమ్మా అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే లేదు జీవన, నిన్ను ఇలా వదిలేసి మేము ఎలా పూజ చేసుకోము, పద జీవన హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అంటుంది. అదేం కాదమ్మా, నేను ఇక్కడే ఇలానే కూర్చొని ఉంటాను, మీరు వెళ్ళి పూజ చేయండి అమ్మా, నా కారణంగా మీ పూజ ఆగిపోకూడదు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే నువ్వెంత మంచిదానివి జీవన, ఇలాంటి దాన్ని నేను అనుమానించాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అయితే అమ్మయ్య ఈ రకంగానైనా నాకు ఆ సేవలు చేసే భాగ్యం తప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే ఇప్పుడు ఈ పూజని ఎలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న హైమ అయితే పూజారి గారు ఈ పూజ మధ్యలో ఆగిపోకూడదు, ఆగిపోతే అరిష్టం కింద నేను అనుకుంటాను, ఎలాగైనా సరే ఈ పూజను జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పూజారి గారు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, అసలైన జీవన తిను కాదు కదా, అందుకే ఇలా జరిగింది, ఇప్పుడు కుట్టి వస్తే కుట్టితో ఈ పూజను దగ్గరుండి జరిపిస్తానని చెప్పి పూజారి గారు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక జ్యోతి మాత్రం నేను చేసిన పాపాలకే జీవన శిక్ష అనుభవిస్తుందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.